నశింపచేసేదాన్ని పట్టుకుంటోంది కద్రువ. ఏ అతిశయం ఉందో వినతకి ఆ అతిశయం పోతోంది దాస్యం చేత, ఆ అహంకారం పోతోంది. కాబట్టి ఆవిడిప్పుడు ఉన్నతి వైపుకు అడుగులు వేసేస్తోంది. ఒక చెడుగుణం పోతోంది ఆవిడికి. కానీ తనకి ప్రతి క్షణం అసూయని పెంచుకుంటోంది. దీనివల్ల నిన్ననే అనేసింది, ఎక్కడో ఎవరో ఏదో చెయ్యక్కర్లేదు కొత్తగా. ఏ అసూయ తన కడుపులో ఉందో ఆ అసూయ వినతమించి పెంచి పోషించడం వల్ల తన బిడ్డల మీదకే వెళ్ళింది. వెళ్ళి తన బిడ్డలకే శాపవాక్కిచ్చి ఏమిటి సాధించుకుంటోంది? మహాభారత సందేశం చాలా ముఖ్యం. ఆ సందేశాన్ని పట్టుకోగలిగితే అది వ్యాస భగవానుని యొక్క ఆర్తి, అది నన్నయ భట్టారకుని యొక్క ఆర్తి. అందుకని మహానుభావులు మహాభారతాన్ని ఇచ్చింది. ఇది తొలగతోసుకుని అభ్యున్నతి పదంలో నడవాలి. ఆర్షధర్మంలో ఉన్న వాళ్ళ కాదు, ఎవరైనా వాళ్ళు అలా ఆర్షధర్మంలో ఉన్న వాళ్ళ కోసం మాత్రమే రచన ఎప్పుడూ చేయలేదు. వాళ్ళు సమస్త మానవాళి కోసమే రచన చేశారు అని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వినతకి నమస్కరించినటువంటి గరుత్మంతుణ్ణి చూసింది. ఏమవుతాడైనా? కొడుకే తనకిని ప్రేమాల దగ్గరికి తీసుకోవచ్చు, కౌగిలించుకోవచ్చు, ముద్దు పెట్టుకోవచ్చు, తొడ మీద కూర్చోబెట్టుకోవచ్చు. నాన్న ఎంతటి బలపరాక్రమవంతుడివిరా, నీలాంటి వాడు కొడుకుగా జన్మించడం వల్ల నేను మీ అమ్మ కూడా అభ్యున్నతిని పొందాం. నీవు పుట్టిన సందర్భంలో నేను మీ అమ్మకు ఒక కానుకిస్తున్నాను, ఇక దాసి కాదు. మేమిద్దరం సహజంగా పుట్టుకతో అక్క చెల్లెళ్ళం. మధ్యలో వచ్చింది పందేలలో ఈ దాస్యం, అది శాశ్వతంగా ఉండవలసిన విషయం కాదు, విడిచిపెట్టేస్తున్నాను అని ఉంటే మహాభారతం ఇంకోలా ఉండేది కాదు. అలా అనలేకపోయింది. కడుపు మరింత మండిపోయింది, ఇటువంటి కుమారుడా అని. వెంటనే ఆవిడికి వచ్చినటువంటి ఆలోచన ఏమిటో తెలుసా అండి? దాసికి చెందినది కూడా నాకు దాస్యమునకే ఉపయోగపడాలి. ఇది ఆవిడికి వచ్చినటువంటి ఆలోచన. అంటే నేను ఏదైనా ఒక వస్తువుని కొనుక్కున్నాను అనుకోండి, ఆ వస్తువుకి పెరిగే లక్షణం ఉందనుకోండి, ఏ కారణం చేతనన్నా. నేను ఓ 1/4 కిలో శనగలు కొనుక్కున్నానండి. కొనుక్కుని అందులో ఏదో 100 గ్రాముల శనగలు నానబోసాను. ఓ బట్టికెళ్ళి ఏదో కుండీలో వేశాను. ఇప్పుడు మొలకలయ్యి ఇంకొన్ని శనగలు వచ్చాయి. ఎవరివి అవి? అవి కొట్టువాడివండి. అదేంటంటే ఈ శనగలు మాత్రమే నావి, 100 గ్రాముల శనగలు వచ్చిన మళ్ళీ శనగలు ఏమున్నాయో యజమానికి ఇచ్చేయాలని అంటానా? నేను కొన్న శనగల వలన ఉత్పాదమైనటువంటి ఇతర శనగలు ఏమున్నాయో, ఫలసాయముగా వచ్చిన ఇతర శనగలు ఏమున్నాయో అవి కూడా నావే. అలా వ్యక్తులకు కూడా అన్వయం చేసింది ఆవిడ. వినత దాసి అయితే వినతాపుత్రుడు కూడా నాకు దాస్యం చేయవలసిన వాడే.